దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనమెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. మంచిది ప్రియులారా, ప్రతిదినము కూడా దేవుని వాక్యము వాయిస్ మెసేజ్, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడుతుండటం జరిగింది గతంలో. అయితే అది స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల, మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల, మొబైల్ స్లో అయిపోవడం వల్ల ఈ విధంగా దేవుని వాక్యం ధ్యానించాలని మేము ముందుకు రావడం జరిగింది. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 9వ కీర్తన 9వ వచనం. 9వ కీర్తన 9వ వచనం చదువుదాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రియులారా, దేవుని లేఖను సెలవిస్తున్న మాట ఇక్కడ రెండు మాటల్లో కూడా ఒకటి కామన్గా ఉంది. ఏమిటా మాట అంటే మహాదుర్గమగును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందరైతే నలిగిపోతున్నారో, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి లేదా సమస్యలను బట్టి ఎందరైతే నలిగిపోతున్నారో వారికి దేవుడు గొప్ప ఆశ్రయముగా ఉంటాడంట. దుర్గము అనగా ఆశ్రయం. ప్రియులారా, మహా ఆశ్రయముగా దేవుడు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, రెండవదిగా చూస్తే ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఆపద సమయంలో, కష్ట సమయంలో, సమస్యల పరిస్థితుల్లో దేవుడు వారికి గొప్ప ఆశ్రయంగా ఉంటారన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు అన్నీ ఉన్నప్పుడు నీకు సహాయకులుగా తోడుగా ఉంటారు. కానీ అన్నీ కోల్పోయినప్పుడు, లేదా సమస్య గుండా వెళ్తున్నప్పుడు, లేదా కష్టము గుండా వెళ్తున్నప్పుడు, లేదా బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్య ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మనుషులు తోడుగా ఉండరు నీకు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అవును, ఏ విషయాల పట్ల లేదా ఏ పరిస్థితులను బట్టి నీవు నలిగిపోతున్నావో, లేదా కుమిలిపోతున్నావో, కృంగిపోతున్నావో దేవుడు గొప్ప ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. ఒకవేళ మనుషులను విడిచిపెట్టవచ్చేమో కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టడు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినోడు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండవదిగా ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఆపదల గుండాను వెళ్తున్నప్పుడు లేదా కష్ట సమయాల్లో దేవుడు మనకు గొప్ప ఆశ్రయంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ వాగ్దానం చేసే మాట మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఆ కష్టకాలంలో కూడా, ఆపద సమయంలో కూడా, నలిగిపోతున్న సందర్భాల్లో కూడా మనం దేవుడి మీద ఆధారపడవలసిన వారైనాం. దేవుని దగ్గర కనిపెట్టుకోవలసిన వారైనాం. అనేక మంది భక్తులు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటారు. వారి నలిగిపోతూ, కుమిలిపోతూ, కృంగిపోతున్న సందర్భాల్లో కూడా వారు దేవుని మీద నిలబడ్డారు. అంతేకాదు ఆపద కాలంలో కూడా దేవుడిని ఆశ్రయించారు. పిల్లరా, ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమిటంటే నీ కష్టకాలంలో దేవుడు గొప్ప ఆశ్రయం కొట్టానంటున్నాడు. నువ్వు నలిగిపోతూ, కృంగిపోతూ, బలహీనతలు గుండా లేదా బాధ గుండా, అనారోగ్య పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, లేదా అన్యాయంగా నిన్ను అణచివేయబడినప్పుడు, పిల్లరా, నలిగిన వారికి అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఒప్రెస్డ్ అని ఉంటుంది. అంటే అణచివేయబడిన, ఏ విషయాల పట్ల లేదా ఏ పరిస్థితులను బట్టి నువ్వు అణచివేయబడ్డావో, అన్యాయానికి గురైపోయావో దేవుడు అంటున్నాడు, దేవుడిని గొప్ప ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. దేవుని మీద ఆధారపడితే ప్రియులారా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడిని గొప్ప ఆశ్రయంగా ఉంటాడు. ఒక నమ్మకం చూశారు, ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు నిలబడగలుగుతావు. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ యొక్క మాట యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలబడగలుగుతావు. కానీ వచ్చిన పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి కుమిలిపోక, కృంగిపోక దేవుడి మీద నువ్వు కనిపెట్టుకుంటే దేవుడి నీ జీవితంలో గొప్ప ఆశ్రయం కొట్టి నిన్ను నడిపించగల దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగిపోల్సినారన్న ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో దావీదు దైవ ప్రేరేపణతో రాసిన మాట ఇది. 9వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనకారుడు చెబుతున్న మాట నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఆపద సమయంలో, నలిగిపోతున్న సమయంలో, కష్టకాలంలో, శ్రమల కాలంలో మనుషులు ఒకవేళకి దూరం అయిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఇప్పుడు కూడా వెన్నంటి ఉండడని విషయం మాత్రం మర్చిపోకూడదు ప్రియులారా. కనుక ఈ వాక్యం ద్వారా
దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, అవును ప్రభువా, నా కష్టకాలంలో, నా బలహీనత గల సమయంలో, నా శ్రమల కాలంలో, లేదా నేను నలిగిపోతున్న సందర్భంలో నాకు తోడై ఉంటారని నన్ను ఏ విధంగా వాగ్దానం చేస్తున్నారు ప్రభువా, ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినది మీకు వందనాలు ప్రభుని కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించిన నీకు వందనాలు. ఎందరైతే నలిగిపోతూ, బలహీనలైపోతూ, కృంగిపోతూ ఉన్నారో ప్రభువా, మీ వాక్యం సెలవిస్తుంది వారికి మహాదుర్గముగా ఉంటారని సెలవిచ్చారు ప్రభు. అంతేకాదు ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమల కాలంలో ఎందరైతే ఉన్నారో ప్రభు, వారికి ఒక ఆశ్రయముగా ఉంటారని సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి, నీవే మాకు ఆశ్రయము. దావీదు భక్తులు అనేక సందర్భాల్లో చెప్పారు, నీవే నాకు ఆశ్రయమని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో నీవే మాకు ఆశ్రయం ప్రభువా. ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యాన్ని బట్టి కనిపెట్టుకుంటూ ప్రభువా, ఎందరైతే బలహీనంగా ఉన్నారో, ఎందరైతే అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎందరైతే ప్రార్థన అవసరాలు అడిగారో వారందరినీ బలపరిచి ధైర్యపరచండి ప్రభువా. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎందరైతే ఈ మాటలు విన్నారో దీవించి ఆశీర్వదించి బలపరచమని వాక్యములో, అలాగే తండ్రి మీకు ఇష్టలుగా జీవిస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ఆనందాలు పొందుకోవడానికి సహాయమును దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.